చంద్రబాబు ఏమన్నాడు? సీమాంధ్రను సింగపూర్ చేస్తా అన్నాడు. అట్లా చేసే పనిలో కూడా బిజీగా ఉన్నట్టు అందరికీ కనబడుతుండు కూడా. మరి సీమాంధ్ర సింగపూర్ అయితే మరి మన తెలంగాణ ఇంకేం కావాలి? మన కేసీఆర్ సారు ఏమన్నా తక్కువ తిన్నాడా? మన కేసీఆర్ సార్కి అట్లా చేయరాదా? అందుకే సారు తెలంగాణను ఏం చేస్తా అనుకున్నాడో తెలుసా? అమెరికా చేస్తా అనుకుంటుండు. నిజం కావాలంటే మీరే చూడుర్రి. సీమాంధ్రని సింగపూర్ చేస్తా అని చెప్పి షిప్ప పట్టుకొని తిరుగుతున్న చంద్రాల పనితనం, బంగారు తెలంగాణని వజ్రాల తెలంగాణ చేస్తున్న కేసీఆర్ సార్ పనితనం చూసిండ్రా? హైదరాబాద్ లో పోలీసు వాళ్ళకు పౌడర్ వేసి కాటికే పెట్టి కాకి బట్టలు ఇప్పి కొత్త బట్టలు దొడిగిచ్చి జనంతోని దోస్తాన్ చేయించే పని కేసీఆర్ సార్ సురువు చేసిండు. ఇప్పుడు ఉన్నట్టుండరు ఇక మన హైదరాబాద్ లో పోలీసు వాళ్ళు చేతుల కట్టెలు పట్టుకొని బెదురుగుడ్లేసి చూసుకుంటా ఇగో ఇట్లుంటారు. ఆస్మాన్ రంగు అంగి నీలం రంగు పాయింట్ వేసుకొని అమెరికా పోలీసు వాళ్ళ లెక్కుంటారట. మన నాయన నరసింహారెడ్డి సార్ చెప్తాడు. అంతేనా సారు? పోలీసుల ఉనికి, పోలీసుల డ్రెస్సులో మార్పు తీసుకురావాలని లండన్ మిగతా టౌన్లలో ఏమున్నాయి, ఎంత మంచివి ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా చెక్ చేసి ఆ పోలీస్ డ్రెస్సింగ్ కూడా చాలా అట్రాక్టివ్గా ప్రజలు వీళ్ళు పోలీసు వాళ్ళని రికగ్నైజ్ చేసేటట్టు ఉండాలని చెప్పని కూడా నిర్ణయం తీసుకుంది. ఇది చక్కగా అర్థం కాలే. డీజీపీ సార్ని అడుగుదాం, ఎట్లుంటుంది సారు మన పోలీస్ వ్యవస్థ? ఒక మంచి లుక్ రావాలని పోలీస్ డ్రెస్ని కూడా మార్చుకోమన్నారు. దీంట్లో ఒక లైట్ బ్లూ షర్టు, నేవీ బ్లూ ట్రౌజర్స్ ఆయన పెట్టుకోమన్నారు. చూసినరా, అమెరికా పోలీసు వాళ్ళే అనుకోవాలి మనోళ్ళని చూసి గట్ల చేస్తున్నారట. అమెరికా పోలీసు వాళ్ళ కార్లు ఎంత మంచిగా ఉంటాయి, అగో గవ్వే మనతాన కూడా పెడుతున్నారట. 1600 ఇన్నోవా కార్లు కొత్తగా కొంటున్నారట. ఇంకో 1610 మోటార్ సైకిళ్ళు కొంటున్నారట. ఆ కార్లల్లో ఇంటర్నెట్లు, జీపీఆర్ఎస్లు అన్ని పిడి చేపిస్తున్నారట. ఇక ఏడనైనా అపాయం ఉన్నదని ఎరుకైతే 5 నిమిషాలలోనే ఆడుంటారట. ఇది వరసంది మన పోలీసు వాళ్ళు. పోలీసు వల్ల ఏషం మారుస్తున్నావు మంచిగానే అనిపిస్తున్నది, కానీ ఏ పోలీస్ స్టేషన్కి పోయినా సరే చేతులు దడపకపోతే పని అయితే లేదు. పాండాబోన్ దగ్గర కూడా మీ బంగారు పోలీసు వాళ్ళు అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు. నెల నెల మామూలు అలాగనే ఉంటాయి. మరి ఇవ్వెవరు మారుస్తారయ్యా? కాకి బట్టలు కూడా వీకి కమ్మటి బట్టలు వేస్తే సరిపోతుంది. వాళ్ళ మనసు మారాలి కదా. బట్టలు కొత్తగా వేసుకొని కొత్త కార్లు వస్తే లంచాలు తీసుకోరంటావా? ఏడనైనా పేదోనికి ఆపతి వాడి పోలీస్ స్టేషన్కి పోతే పెట్రోల్ పైసలు ఇయ్యంది పనిచేయరా? అమెరికా లెక్క అభివృద్ధి చేసుడు మంచిగానే ఉన్నది, కానీ జరగి లంచాలు తీసుకునేటోళ్ళని కూడా మారిస్తే పబ్లిక్ ఎక్కడికి వస్తారు సారు? నీ ఆలోచన?